రంగారెడ్డి జిల్లా పోచారంలో సినిమా తరహా ఘటన జరిగింది. పెళ్లికి నిరాకరించిన యువతికి మనోహర్ అనే యువకుడు హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించాడు. మనోహర్ కు ఎయిడ్స్ ఉండడంతో యువతి పెళ్లికి నిరాకరించింది. అయినా తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చాడు. రంగారెడ్డి జిల్లా పోచారంలో సినిమా తరహా ఘటన జరిగింది. పెళ్లికి నిరాకరించిన యువతికి మనోహర్ అనే యువకుడు హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించాడు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని పోచారంలో రాంబాబు సినిమా తరహాలోనే ఘటన వెలుగు చూసింది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఇద్దరు కూడా మనోహర్ మరొక యువతి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో యువతి పెళ్లికి నిరాకరించింది. ఎందుకంటే అతనికి ఎయిడ్స్ ఉందని తేలడంతో యువతి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో దాన్ని కక్ష పెట్టుకున్నటువంటి నిందితుడు మనోహర్ ఆమెకు ఎయిడ్స్ ఇంజెక్షన్ అంటే ఒక రక్తం ఎక్కించి ఆమెకు ఈ విధంగా పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం మనోహర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విధంగా ఎయిడ్స్ ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చాడనేటువంటి అంశానికి సంబంధించి పోలీసులు విచారణ జరిపినటువంటి సమయంలో గత కొంతకాలంగా ప్రేమ పేరుతోటి మేము ట్రావెల్ అయ్యాము, పెళ్లి చేసుకోవాలని భావించిన సమయంలో పెళ్లికి నిరాకరించడంతో ఆ కోపంతో తాను ఇంజెక్షన్ ఇచ్చాననేటువంటి అంశాన్ని పోలీసుల ముందు స్పష్టం చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. పోలీసుల విచారణ కొనసాగుతుంది. వీటికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన తర్వాత దీనిపైన వివరాలు వెల్లడిస్తామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నిందితుడైతే మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. పోలీసులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.